ఆయిషా వర్సెస్ రీతు తప్పు ఎవరిదనిపించింది? నాకైతే ఆయిషాదే తప్పు అనిపించింది. ఆయిషా రీతుని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు రీతు డిఫెండ్ చేసుకోకుండా వెళ్ళి ఆయిషా తన సీట్లోకి వెళ్ళి కూర్చోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాడు, నువ్వు డిఫెండ్ చేసుకోవాలని. రీతు ఆయిషాతో డిఫెండ్ చేసుకుంటే నాకు నీ మాటలు వినాలని లేదు, అసలు నేను ఎన్నో అని చెప్పేసి అంటది. నాకు అసలు అర్థం కాదు. అండ్ ఆయిషా అయితే చాలా ఓవర్ చేస్తుంది. ఓవర్ యాక్షన్ నాకు నచ్చట్లేదు అని చెప్పి రీతుని నామినేట్ చేసింది కదా, కానీ రీతు కాదు ఓవర్ యాక్షన్ చేయడం, ఆయిషా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అసలు ఆయిషా అయితే చాలా ఓవర్ చేస్తుంది. అండ్ రీతుని చాలా మాటలు అయితే అంది, నువ్వు లవ్ ట్రాక్ నడపడానికి ఇక్కడికి వచ్చావు అండ్ ఆ లవ్ ట్రాక్ వల్లే ఇన్ని రోజులు ఉన్నావు అండ్ అన్నట్టు ఈ లవ్ ట్రాక్లో నడపడం వల్ల నీకేమనిపించట్లేదు అని చెప్పి చాలా మాటలు అయితే వదిలేసింది. అండ్ రీతు లవ్ ట్రాక్ చేయడం అయితే నిజమే కానీ అండ్ రీతు గేమ్స్ ఏమీ ఆడకుండా ఓన్లీ లవ్ ట్రాక్ మీద ఇన్ని రోజులు వచ్చిందనే మాట మాత్రం అబద్ధం. ఎందుకంటే తన గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన బాల్ అయితే రీతు చాలా బాగా ఆడింది, కానీ లక్ తనకి ఫేవర్ చేయకపోవడంతో ఆ రోజు ఇమ్యూనిటీ టాస్క్లో అయితే ఫ్లోరా విజయం సాధించింది. అండ్ టాస్క్లు అన్నింటిలో కూడా రీతు చాలా బాగా ఆడుతుంది. అండ్ టాస్కుల్లో ఏమీ ఆడకుండా ఓన్లీ లవ్ ట్రాక్ మాత్రమే నడిపిస్తూ అయితే ఇన్ని రోజులు సర్వే అయిందన్న మాట అయితే అబద్ధం అనిపించింది. ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ జరిగిన డిస్కషన్లో నాకైతే ఆయిషాదే తప్పు అనిపించింది. ఆయిషా రీతును ఓవర్ యాక్షన్ చేస్తుందని నామినేట్ చేసింది, కానీ తనకని ఎక్కువ ఆయిషా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అండ్ నువ్వు నీ ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను ఇల్లెహ గిల్లెహ అని అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ తనకి లాంగ్వేజ్ ఇష్యూ ఉందో లేదో నాకైతే అర్థం కాదు, కానీ తన మాట తీరైతే అస్సలు కరెక్ట్ కాదనిపిస్తుంది. మాధురి కన్నా ముందు ఆయిషా ఎలిమినేట్ అయిపోయిపోద్దేమో అని అనిపించింది నాకైతే. రీతు ఆయిషా వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.